నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మని తప్పించింది టీడీపీ అధిష్టానం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మపై వేటు పడింది. నియోజకవర్గ బాధ్యతల నుంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిఠాపురం వర్మని తప్పించినట్టు తెలుస్తూ ఉంది. అయితే పిఠాపురం వర్మకి కాకినాడ రూరల్ కానీ లేకపోతే వైజాగ్ ప్రాంతంలో ఎక్కడైనా అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలని అప్పజెప్పేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 2009లో పిఠాపురం వర్మ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో టీడీపీ టికెట్ ఇవ్వబోయేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేశారు వర్మ. ఇండిపెండెంట్గా పోటీ చేసిన వర్మకి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మళ్ళీ వెనక నుంచి సపోర్ట్ చేసింది. పెద్ద ఎత్తున సానుభూతితోటి వర్మ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ సైతం కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చింది. జన సైనికుల ఓట్లు కూడా పిఠాపురం వర్మకు పడ్డాయని చెప్పొచ్చు. 2009లో మొట్టమొదటిసారిగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత చేతిలో పిఠాపురం వర్మ ఓటమి చెందారు. 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ సానుభూతి ఓట్లతోటి పెద్ద ఎత్తున ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండం దొరబాబు చేతిలో పిఠాపురం వర్మ ఓటమి చెందారు. 3 సార్లు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన వర్మ 2 సార్లు ఓటమి చెందినటువంటి పరిస్థితి. అదే 2024 ఎన్నికలకు గాను అనూహ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలను ఆంధ్రప్రదేశ్లో 175లో 21 స్థానాలు జనసేన పార్టీ తీసుకుంది. అందులో పిఠాపురం నియోజకవర్గం కూడా జనసేన పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ పిఠాపురం నియోజకవర్గం నుంచి సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అయితే పిఠాపురం వర్మ అనుచరులు పెద్ద ఎత్తున వర్మకి టికెట్ ఇవ్వకపోవడం పైన నిరసన తెలియజేశారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ని లకారం భాషతోటి పిఠాపురం వర్మ అనుచరులు తిట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పిఠాపురం వర్మ అనుచరులు టీడీపీ అధినేతని, ఆయన కుమారుని లకారం భాషతో తిట్టినటువంటి వీడియోలు పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి కనుక చూస్తే 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచిన దగ్గర నుంచి కూడా పిఠాపురం వర్మ వర్సెస్ జనసేన పార్టీగా రాజకీయం మారిందని చెప్పాలి. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా ఆయన మంత్రిత్వ శాఖలో భాగంగా బిజీగా ఉన్నటువంటి క్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మొదట మర్రెడ్డి శ్రీనివాస్ని జనసేన పార్టీ అధిష్టానం నియమించింది. అప్పట్లో కూడా మర్రెడ్డి శ్రీనివాస్తో కూడా పెద్ద ఎత్తున పిఠాపురం వర్మ గొడవలకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత 5 మెన్ కమిటీ పిఠాపురం నియోజకవర్గంలో వేసినటువంటి పరిస్థితి. అక్కడ తుమ్మల బాబు, అదేవిధంగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్తో పాటు మరికొంతమందిని మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఆయన 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఆయన కూడా 5 మెన్ కమిటీలో ఆయన కూడా భాగమని చెప్పొచ్చు. ఈ విధంగా కొంతమంది నాయకులతో కూడినటువంటి 5 మెన్ కమిటీని జనసేన పార్టీ నియమించింది. ఆ 5 మెన్ కమిటీ కూడా పిఠాపురం వర్మకి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తిన పరిస్థితి. ఇటీవల చూస్తే ఒక ఫ్లెక్సీ వ్యవహారంలో కూడా వర్మ జనసేన పార్టీ నాయకులతోటి గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన అధినేత, టీడీపీ అధినేత ఇద్దరి ఫోటోలు ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ కూడా ఆ కమిటీ హాల్ ఎంట్రన్స్లో కేవలం జనసేన అధినేత లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఫ్లెక్సీ మాత్రమే బ్యానర్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ బ్యానర్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని చెప్పేసి పిఠాపురం వర్మ గొడవ చేసి జనసేన పార్టీ నాయకులతోటి ఆయన గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గొడవ చేస్తారో, వర్మ దగ్గర నుంచి ఒక వాయిస్ బయటకు వస్తుందో ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విచ్ఛిన్నమయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి జనసేన పార్టీ అధిష్టానం కూడా గమనించినటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీ అధిష్టానం కూడా గమనించినటువంటి పరిస్థితి. కానీ జనసేన అధినేత, టీడీపీ అధినేత ఇద్దరు కూడా 15 ఏళ్ల పాటు పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళాలనుకున్న తరుణంలో సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ చేస్తున్నటువంటి గొడవల నేపథ్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ మిగతా నియోజకవర్గాల మీద పడి తెలుగుదేశానికి, జనసేనకి మధ్య ఒక అగాధం ఏర్పడుతుందనేటువంటి ఒక అంశాన్ని అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తోంది. మరి ఈ మధ్యకాలంలో చూస్తే గత ఆదివారం రోజు జనసేన అధినేతని అనారోగ్యంగా ఉన్నటువంటి శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి జనసేన అధినేతని పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారిద్దరి మధ్య కూడా పిఠాపురం సంబంధించినటువంటి ఎపిసోడ్ చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ
తర్వాత అంటే సరిగ్గా 5 రోజులు తిరగకముందే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గ బాధ్యతల నుంచి వర్మని తొలగించింది. ప్రస్తుతం వర్మకి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధం లేదు. వర్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఇక మీదట మాజీ ఎమ్మెల్యే వర్మ తాను వెళ్ళి తాను టీడీపీ నాయకుడిని కానీ టీడీపీ ఇన్ఛార్జిని కానీ ప్రోటోకాల్ ఇక్కడ సరిగ్గా టీడీపీ నేతలకు ప్రోటోకాల్ వ్యవహారంలో ఇబ్బంది జరుగుతుందని కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉన్నా లేకపోయినా తాను ప్రశ్నించేటువంటి రైట్ అయితే తనకు లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధిష్టానం తను గౌరవిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ పిఠాపురంలో వర్మ మాత్రం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో గొడవలు పెట్టుకున్నా లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆయన గొడవ పెట్టుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వర్మ మీద పార్టీ పూర్తిగా వేటేసేటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అయితే తాను మొదటి నుంచి పార్టీకి విధేయుడిగానే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో పిఠాపురం వర్మకి ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో కొంత బలమైన క్యాడర్ ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ తను సొంతగా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో స్థిరపడిన తర్వాత అయితే ఖచ్చితంగా లేదు అని అయితే చెప్పాలి. అక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు సక్రమంగా సాగాలంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి డిస్టర్బెన్స్ వర్మ లాంటి నాయకులు క్రియేట్ చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. త్వరలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక వర్మకి పిఠాపురానికి అయితే ఎలాంటి సంబంధం లేదు. పిఠాపురం వెళ్ళి ఆయన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో వర్మ పిఠాపురంలో పాల్గొనడానికి కానీ మాట్లాడటానికి కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే వర్మని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనిచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పాలి. ఇక ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి ఉపాధ్యక్షుడు మాత్రమే. మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, లేదా తొందరలోనే ఆయనకి కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ లేకపోతే వైజాగ్ సంబంధించి ఏదైనా నియోజకవర్గం కానీ లేకపోతే వైజాగ్ పార్లమెంటు ఇన్ఛార్జిగా కానీ ఆయనకి ఏదైనా అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. సో మొత్తానికైతే పిఠాపురం వర్మనైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతల నుంచి అయితే తప్పించింది.